హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు ఊహించని షాక్ తగిలింది. బ్యాంక్ స్కామ్ కేసులో భాగంగా ఈడీ అధికారులు తాజాగా ఆయనను విచారించారు. సుమారు 3 గంటల పాటు సాగిన విచారణలో అరవింద్ ను పలు అంశాలపై ప్రశ్నించినట్లుగా సమాచారం. వచ్చేవారి మరోసారి విచారణకు రావాలని ఈడీ సూచించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఏ కేసులో అల్లు అరవింద్ ను ఈడీ విచారించింది? అసలేం జరిగింది? రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్. ఈ కేసులోనే నిర్మాత అల్లు అరవింద్ ను శుక్రవారం విచారించింది ఈడీ. ఇంతకు జరిగిందేంటని చూస్తే, రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ గతంలో యూనియన్ బ్యాంక్ నుంచి సుమారు 101 కోట్ల రుణాలను తీసుకుందట. అయితే తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో సిబిఐ కేసు నమోదు చేసింది. కాగా సిబిఐ నమోదు చేసిన ఈ కేసు ఆధారంగా విచారణ మొదలుపెట్టింది ఈడీ. 2018 నుంచి 19 మధ్య ఈ భారీ స్కామ్ జరిగినట్లుగా తేలింది. అయితే రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ నుంచి అల్లు అరవింద్ సంస్థలకు లావాదేవీలు జరిగినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఈడీ అధికారులు అల్లు అరవింద్ ను శుక్రవారం ప్రశ్నించారు. ఈ స్కామ్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలతో పాటు ఆస్తుల కొనుగోలుపై ఎన్నో ప్రశ్నలు వేసినట్టుగా సమాచారం. సుమారు 3 గంటల పాటు ఈడీ విచారణలో పలు అంశాలపై అల్లు అరవింద్ ను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలంటూ ఈయనకు నోటీసులను జారీ చేశారు అధికారులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.